దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 141 కీర్తన 141 కీర్తన 2వ వచనం. 141 కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. నేనేమైనా మర్చిపోయానంటారా? ఓకే, అది వద్దు, నేనేమీ మర్చిపోలేదు. నా ప్రార్థన ధూపము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. చెప్పండి, మన ప్రార్థన ఎలా ఉండాలంట? ధూపము వలె దేవుని దృష్టికి ఏమై ఉండాలి? అంగీకారములై ఉండాలి. మరి దేవుని పిల్లలుగా మన ప్రార్థన ధూపం వలె దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి అని అంటే మన ప్రార్థన ఏమై ఉండాలి? ఆ ధూపము దేవుని దగ్గరికి వెళుతుంది అంటే ఆయన ఆగ్రానించాలి, లేకపోతే ఆ సువాసన దేవునికి ఇంపుగా ఉండాలి అంటే ఎలాంటి ప్రార్థన చేయగలిగిన వారుగా మనము ఉండాలో ఒక 3 లేక 4 విషయాలు సమయానుకూలతను బట్టి మనం నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఏమండి, అది మన యొక్క ఆ గుమ్మం దాటి బయటకు కూడా వెళ్ళదు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రార్థన చేస్తున్నారో కూడా తెలీదు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తామో ఆ ఉద్దేశాన్ని తప్పకుండా మనం ఏమైపోతాం? మర్చిపోయేవారుగా ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని పిల్లలుగా ఈరోజు మనం చేయబోతున్నటువంటి ప్రార్థన, లేకపోతే 21 రోజులు చేయబోతున్నటువంటి ప్రార్థన, లేకపోతే జీవితకాలం మనం చేయబోతున్నటువంటి ప్రార్థన ఏమై ఉండాలంటే దేవునికి ధూపం వలె ఆయన సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళటమే కాదు, ఆ ధూపము దేవుడు ఏమై ఉండాలి? ఆగ్రానించాలి, లేకపోతే అంగీకరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన కనుక మనం చేయగలిగితే తప్పకుండా దేవుడు మన పట్ల ఘనమైన కార్యాలు చేస్తారు. నేటి దినాల్లో ఏమంటే యూట్యూబ్లో వచ్చేసినాయి. నేటి దినాల్లో రకరకాలైనటువంటి పరిచర్యలు మనం చూస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి దేవుని గురించిన పని అని అనుకుని ఆ పనిలో మనం ఇన్వాల్వ్ అవుతున్నామే తప్ప ఏమంటే సంపూర్ణమైనటువంటి ప్రార్థనా జీవితం నేటి దినాల్లో చాలామందికి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలంట? ధూపం వలె వెళ్ళాలి. దావీదు అంటున్నటువంటి చక్కటి మాట ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు మనం చేయగలిగేటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, రాబోయే దినాలలో మనం చేసేటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ప్రార్థన కూడా దేవునికి ఎలా వెళ్ళాలి? ధూపం వలె వెళ్ళాలి. మరి ఆ ధూపాన్ని దేవుడు స్వీకరించాలి, ఆ ధూపాన్ని దేవుడు అంగీకరించాలంటే ఎలాంటి ప్రార్థనలు చేయాలి? ఒక 3 విషయాలు లేక 4 విషయాలు మనం నేర్చుకుందాం. 1 సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనం. 1 సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనం. 1 సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, అంతట సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమూయేలు ఎక్కడ సమకూర్చాడంట? ఏమంటే ఎక్కడ సమకూర్చాడు? మిస్పాలో సమకూర్చాడు. దానికి ముందు జరిగినటువంటి సంఘటన గురించి ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలకిను ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు యుద్ధం చేస్తున్నా కూడా ఇశ్రాయేలు ప్రజలకి ఏం రావట్లేదు? చెప్పండి, ఏం రావట్లేదు? విజయం రావట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎలాగైనా సరే విజయం సంపాదించుకోవాలి, ఎలాగైనా సరే ఫిలిస్తీన్ల మీద జయం సంపాదించుకోవాలి, ఎలాగైనా సరే ఫిలిస్తీన్ని మనము ఓడించాలి అనే ఆలోచన కలిగి కంకణం కట్టుకుని ప్రియ దేవుని బిడ్డలారా యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధంలో వారికి ఏం రావట్లేదు? ఇశ్రాయేలు ప్రజలకి జయము ఎంత మాత్రం కూడా రావట్లే. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏమంటే కొన్ని నియమ నిబంధనలు ముందు పెట్టుకుంటాం, కొన్ని ప్రార్థన అంశాలు మనం ముందు పెట్టుకుంటాం, చేస్తూనే ఉంటాం. కానీ మన ప్రార్థనకి ఏమి రాదు? చెప్పండి, ఏమి రాదు? జవాబు రాదు. జవాబు రాక పైపెచ్చి మనం సర్దుకుపోయేటువంటి మాట ఏంటంటే, ఇది ఏ చిత్తం కాదు? చెప్పండి, ఏ చిత్తం కాదు? ఇది దేవుని చిత్తము కాదేమో అనుకుని దాటవేస్తున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే తప్పకుండా నీ పట్ల కార్యాలు చేస్తారు. కానీ మనకేముండట్లేదు? చెప్పండి, ఏముండట్లేదు? సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకం మనకి ఉండట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని పిల్లలుగా మనందరం కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి. కానీ ఇశ్రాయేలు జనాంగంలో ఆ ప్రార్థనా జీవితం
లేదు, ప్రార్థన మర్చిపోయారు. ప్రార్థన మర్చిపోవటమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి, ఇదే 1 సమూయేలు 7:2 చూస్తే, మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 25 సంవత్సరములాయను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఎంత భయానకమైన మాట కదా ఇది. ఇశ్రాయేలు ప్రజలందరూ అంట దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయారంట. దేవుణ్ణి ఆరాధించే విషయాలు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా దుఃఖిస్తున్నారు. అది భారమైపోయింది. నేటి దినాల్లో చాలామందికి దేవుని సన్నిధికి రావటం ఏమైపోతూ ఉంది? భారం అయిపోతుంది. దేవుని సన్నిధానంలో గడపటం భారమైపోతుంది. దేవునితో గడపటము, దేవునితో నివసించటము, దేవునితో ఏకమై దేవునితో మాట్లాడే అనుభవాల్లోకి వెళ్ళటము చాలామందికి భారమైపోతుంది, దుఃఖమైపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే ఉన్నారంట. దేవునికి ఆరాధన చేయటం, దేవుని సన్నిధానంలో కూర్చోవటం, దేవుని సన్నిధానంలో ప్రార్థించడము చాలా దుఃఖమైపోయిందంట ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని పిల్లలుగా దేవుని సన్నిధానంలో ఆరాధించే విషయంలో దుఃఖపడేవారుగా మనము ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగే వారిగా ఉండాలి. ఎప్పటికప్పుడే నూతనమైనటువంటి స్వభావం కలిగి, నూతనమైన ఆలోచన కలిగి, నూతనమైనటువంటి శక్తితో దేవుని సన్నిధానంలో ముందుకు వెళ్ళగలిగే వారిగా ఉండాలి. కానీ మనం మాత్రం ఏమొచ్చేస్తుంది? మనకి ఎప్పటికప్పుడు నీరసం, ఎప్పటికప్పుడే బీపీలు, ఎప్పటికప్పుడే షుగర్లు పెరిగిపోతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలతో ఎప్పటికప్పుడే జయించాలి, వారిని ఓడించాలి, వారితో యుద్ధం చేస్తాం అనుకుంటున్నారు. కానీ ఏమైపోతున్నారు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఓడిపోతున్నారు, ఫిలిస్తీన్ని జయించలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి. ఇలా కాదు అనుకునే వాళ్ళు అనుకున్నది ఏంటో తెలుసా? మందసం తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటే మనకేమొచ్చేస్తుంది? చెప్పండి, ఏమొస్తుంది? జయం వస్తుంది అనుకున్నారు. కానీ మందసం వారి దగ్గర పెట్టుకున్నా కూడా ఏం రాలేదు, జయం రాలే. మందసం తెచ్చుకోకముందే బాగుంది, 4,000 మంది చచ్చిపోయారు. కానీ మందసం తెచ్చుకుని పెట్టుకున్న తర్వాత ఎంతమంది చచ్చిపోయారు? 30,000 మంది చనిపోయారు. ఇది ఎక్కడ గొడవ? ఏమండి, కొన్ని సందర్భాలలో ప్రార్థన చేస్తున్నా మంచిదే, దేవుని సన్నిధికి వస్తున్నా మంచిదే. కానీ వచ్చేటప్పుడు మనకి కొన్ని ఆచారబద్ధమైనటువంటి, లేకపోతే కొన్ని లోకపరమైనటువంటి ఆచారాలతో మిళితం చేసేసుకుని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తున్నాం. మందసాన్ని ఎవరిచ్చారు? చెప్పండి, మందసాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఏమండి, దేవునికి ఇవ్వాల్సినటువంటి గొప్పతనాన్ని దేనికి ఆపాదించకూడదు? మందసానికి ఆపాదించకూడదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి గొప్పతనం దేవునికే ఇవ్వాలి. అక్కడ ఉంటుంది, మందసము మనల్ని ఏం చేస్తుంది అంటే రక్షిస్తుంది. ఏం రక్షిస్తుంది అంట? మందసము మనల్ని రక్షిస్తుంది అని అనుకుని ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన లేకోకుండా, భారము లేకోకుండా, సరైనటువంటి భక్తి అవగాహన లేకోకుండా మందసాన్ని ముందు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు మన జీవితాలలో కార్యాలు జరిగించడు. ఏమండి, మందసం పెట్టుకున్నా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయారు. అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సమూయేలు కలుగు చేసుకుని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరందరూ ఎక్కడికి రండి? మిస్పాలోనికి రండి. దేవుని పిల్లలుగా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మన పరిస్థితులు చెల్లాచెదురైపోతున్నటువంటి పరిస్థితుల్లో మనందరం రావలసినటువంటి స్థలము మిస్పా అనేటువంటి స్థలం. మనందరం రావలసినటువంటి స్థలము దేవుని సన్నిధి అనబడేటువంటి స్థలం. అక్కడికి వచ్చి సమూయేలు ఏం చేస్తున్నాడంటే వారందరినీ కూడా సమకూర్చాడు. చెప్పండి, ఏం చేశాడు? సమకూర్చాడు. విడిపోయినటువంటి వారి మనస్సులను, చెదిరిపోయినటువంటి వారి మనస్సులను, ఏమండి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయినటువంటి వారందరినీ కూడా సమూయేలు ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి, ఒక చోటకి తీసుకొచ్చి వారందరి మనస్సులు కలిపి అక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలుగా ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. ధూపముగా దేవుడు ఆలకించి దానికి జవాబు దయచేయాలి అంటే మనందరము కూడా ఏక మనసుతో ప్రార్థించే వారిగా ఉండాలి. నేడు దినాల్లో ఏక మనసు ఎవ్వరికీ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనలో మొట్టమొదటి వచ్చేది ఏంటంటే మా అందరికీ ఏం దయచేయి? చెప్పండి, ఏం దయచేయి? ఏక మనసు దయచేయి. ఏక మనసుతో మేమందరం ఉండాలి అని అనుకుంటున్నాం. కానీ మనలో ఏక మనసు ఉందంటారా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏమంటే దేవుని పిల్లలుగా, ఏమంటే డినామినేషన్లుగా విడిపోతూ ఉన్నాం. ఇంకో విశ్వాసికి ఏమవ్వట్లేదు, పొంతన సరిగా కుదరట్లేదు.
ఏమండి ఇంకో విశ్వాసం చూస్తే మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తప్ప ఏక మనస్సు కలిగిన వారిగా సార్వత్రిక సంఘం అంతా కూడా ఒక్కటే అన్నటువంటి భావం లేకుండా విడిపోయి ఏమని ప్రార్థన చేస్తున్నారు? మా అందరికీ ఏం దయచే ప్రభువా, ఏక మనసు దయచే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ అలాంటి ప్రార్థనలు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఆలకించడు. నేను ఒకానొక సమయంలో ఓ చర్చికి వెళ్ళాను, పేరు వద్దులే కానీ మెయిన్ లైన్ చర్చికి, ఓ చర్చికి వెళ్ళాను. అక్కడికి ఒక మంచి స్పీకర్ వచ్చారు. ఆయన అంటారు కదా, మనం మాత్రమే ఎక్కడికి వెళ్తాం చెప్పండి, ఎక్కడికి వెళ్తాం? నేను నా చెవులతో విన్న మాట, మనం మాత్రమే పరలోకం వెళ్తాం అంటే మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి అంటే మనం బైబిల్ అంతా చదువుతున్నటువంటిది ఏంటి? ఏమండి సహోదరుల ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు. ఏమైపోతున్నాయి వాక్యాలన్నీ కూడా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏమంటే సపరేట్ అయిపోయి మనం ప్రత్యేకంగా ఉందాం, మనము విడిపోదాం అనుకుంటే కుదరదు. సార్వత్రిక సంఘం అంతా ఏకమైనప్పుడే పరలోక రాజ్యం నుండి దేవుడి భూలోకానికి దిగి వస్తాడు. అప్పుడు వరకు రాడు. ఏది దేవుని పిల్లలుగా సమూయేలు అది గుర్తెరిగి వీళ్ళందరూ విడిపోయారు. వీరందరూ మనసులు వేరైపోయినాయి. వీరి మనసులు మళ్ళీ మనము ఏకం చేయాలని చెప్పి సమూయేలు వారందరినీ కూడా ఐక్యపరిచి వారందరి కొరకు సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? ఏమండి యూదా ప్రజలందరూ కూడా మరణకరమైపోయినటువంటి పరిస్థితుల్లో మరణ శాస్త్రం వారి మీదకి వచ్చినప్పుడు ఎస్తేరేమో రాజనగరిలో ఉంది, మొర్దెకై ఏమో రాజనగర్ బయట ఉన్నాడు. ఏమండి యూదా ప్రజలేమో మరొక చోటు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఎక్కడ వీళ్ళందరూ విడిపోయినట్టుగా కనపడినా వీరి మనసులు ఏమైనాయి చెప్పండి, మనసులు ఏమైనాయి? ఒకే అంశం కొరకు వీరి మనసులో ఒకే పదం వరకు, ఒకే దాని కొరకు ఐక్యతతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు తన మట్టుకు తాను నేను రాజనగర్లో ఉన్నాను కదా, యోధా ప్రజలు ఏమైపోతే నాకేంట్లు అనుకోలేదు, మొర్దెకై ఏమైపోతే నాకేంట్లు అనుకోలేదు. ఏమండి ఏ సందర్భంలోనైనా సరే ఎస్తేరుకి ఒక ఆలోచన రావచ్చు, మా అమ్మ నాన్నే ఉంటే ఏమంటే రావచ్చు అంటారు, రాకూడదా? తప్పకుండా వస్తుంది. ఎంత ప్రేమగా చూసినా, ఎంత ఆప్యాయంగా చూసినా, ఎంత అల్లారు బుద్ధిగా చూసినా, ఏమంటే పిల్లలు అనేసరికి ఏదో ఒక సందర్భంలో మా అమ్మ నాన్నే నాతోటి సహజం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరుకు వచ్చి ఉండదంటారా? తప్పకుండా వచ్చి ఉండొచ్చు. కానీ ఎస్తేరు ప్రియ దేవుని బిడ్డలారా మొర్దెకై మాటకి ఏ రోజు కూడా ఏం చెప్పలేదు, అవిధేయత మాట చెప్పలే. మొర్దెకై చెప్పాడు వెంటనే, ఏమంటే తన పనికెత్తలతో ఉపవాసం ఉండడానికి వెళ్ళిపోయింది. మొర్దెకై ఉపవాసం ఉండడానికి వెళ్ళిపోయాడు. యూదా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉన్నారు. వారందరూ ఐక్యతతో ఎప్పుడైతే ప్రార్థన చేశారో వారి పైకి వచ్చినటువంటి మరణ శాసనం అంతా కూడా తొలగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, రోజు దేవుని పిల్లలుగా అట్టి ఐక్యత మనలో ఉందంటారా? ఏమండి ఐక్యత కలిగి చేసేటువంటి ప్రార్థననే దేవుడు ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. అది మాత్రమే ధూపం వల్లే దేవుని దగ్గరికి వెళ్తుంది. ఐక్యత లేకోకుండా మనం ఎన్ని గంతులేసినా, ఐక్యత లేకోకుండా ఎంత ప్రయాసపడినా, ఐక్యత లేకోకుండా ఏమి చేసినా దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు, ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు అది గుర్తించి వారు మనసులన్నీ కూడా ఐక్యపరిచి ఒక చోటకు తీసుకొచ్చి వారి గురించి దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా సమూయేలు ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా చూద్దాం, చూడండి. ఇదే మొదటి సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొదటిగా దేవుడు సమూయేలు ప్రార్థన అంగీకరించడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేశాడు? ఐక్యపరిచాడు. రెండవదిగా సమూయేలు ఏం చేస్తున్నాడంటే సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమంటే పాలు విడువని గొర్రె పిల్ల అంటే ఏమంటే పరిశుద్ధమైనది, ఏమంటే ఎటువంటి కల్మషము లేని, మచ్చ డాగు కలంకము లేని పరిశుద్ధమైనటువంటి గొర్రె పిల్లని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు సమూయేలు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? దేవునికి బలిగా అర్పిస్తూ ఉన్నాడు. దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి,
ఆయన మన ధూపాన్ని స్వీకరించాలి అంటే ఏమంటే మనము కూడా ఏమైపోవాలో తెలుసా? బలిగా మార్చబడే వారిగా మనము ఉండాలి. బలిగా మార్చబడకపోతే మన దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించేవాడు కాదు. పాత నిబంధన కాలంలో బలర్పించేటప్పుడు చేసేటువంటి బలి ఎందుకు అర్పించేవాళ్ళంటే, అప్పటి దినాలలో ఎవరైతే పాపం చేశారో పాపం చేసినటువంటి వారి పాపాలన్నీ కూడా దేని మీద మోపేవారు? చెప్పండి, దేని మీద మోపేవారు? బలర్పించేటువంటి బలి మీద మోపేవారు. అలా మోపితేనే దేవునికి ఏమవుతుంది? ఇంపైన సువాసనగా, ఇంపైన ధూపముగా దేవుని దగ్గరికి వెళ్తుంది. కానీ మనం అలా ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎప్పుడు మన గురించి, మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి, మన బంధువుల గురించే ప్రార్థన అయిపోతుంది. కానీ ఏమంటే మన దేశం కొరకు ఈ మధ్యకాలంలో చేస్తున్నామేమో. ఏమంటే మణిపూర్ రాష్ట్రంలో అల్లరి చెరలేగుతూ ఉన్నాయి. దాని తర్వాత హర్యానా రాష్ట్రంలో అల్లర్లు చెలైతేగుతూ ఉన్నాయి. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటారో నాకు అనిపించింది. నేను దీని గురించి ఆలోచన చేస్తే నా మనసుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అందరూ మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు చెరలేగుతున్నాయి కనుక ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా మా రాష్ట్రానికి ఏమవ్వకూడదో చెప్పండి, ఏమవ్వకూడదో? మా రాష్ట్రానికి ఈ ఆపద రాకోకూడదని చెప్పి ప్రార్థన చేస్తున్నారు తప్ప నిజంగానే ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలుగా, ప్రియ దేవుని జనాంగమా, అనేకుల పాపము, ఇశ్రాయేలు చేసినటువంటి ప్రతి పాపాన్ని యాజకుడు ఆ బలి మీద మోపేవాడు. దేవుడు బలిని స్వీకరించాలి. మన ప్రార్థన ధూపం వల్లే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే జవాబు పొందుకోవాలి అంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనమందరము కూడా అనేకుల పాపాలు మన మీద మోపుకుని వారి కొరకు ప్రార్థన చేయాలి. నెహెమ్యా గోడ కట్టగలిగాడు. 52 రోజుల్లో కూలిపోయినటువంటి అగ్ని చేత కాల్చబడినటువంటి ఆ ప్రాకారం అంతా కూడా 52 రోజుల్లో కట్టగలిగడానికి గల కారణం ఏంటంటే, అయ్యా ఇశ్రాయేలు చేసినటువంటి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అదే రీతిగా మనము కూడా అలాంటి ప్రార్థన చేయగలిగే వారిగా ఉండాలి. అనేకుల పాపాలు మనం ఒప్పుకోవాలి. వాడు తప్పు చేస్తే నాకెందుకండి, వాడు ఇబ్బంది పెడితే నాకెందుకండి అనుకునే వారంగా మనం ఉండటం కాదు. కానీ క్రైస్తవుడికి దేవుడిచ్చినటువంటి ఒక నియమం ఏంటంటే, మన దేశం కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఏమంటే అనేకుల కొరకు ప్రార్థన చేయ, దేశం కొరకే కాదు, మనల్ని ప్రేమించే వారి కొరకే కాదు, క్రైస్తవ్యాన్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, క్రైస్తవ్యాన్ని ఎవరైతే హింసిస్తున్నారో, క్రైస్తవ్యాన్ని ఎవరైతే అనరాని మాటలు అంటున్నారో వారందరి క్షేమం కొరకు ప్రతి క్రైస్తవుడు ప్రార్థించేవాడిగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మనల్ని ఇబ్బంది పెట్టే వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, వారి మాటల చేత మనల్ని తోలనాడినా, మనల్ని అవమానపరిచినా, మనల్ని నిందించినా, మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకమైనటువంటి దాని కొరకు ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎంతమంది అట్లా ప్రార్థన చేస్తున్నారు? నేను ఈ మధ్యకాలంలో ఒక ప్రార్థన విన్నా. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువా నువ్వు మారుతూ తీసేసుకుంటే చెప్పండి ఏం చేయి? దేవుడు, ఒక వ్యక్తి తన పాపంలో చనిపోతే దేవునికి అది ఇష్టం కాదు. దేవుని సన్నిధిలోనికి రావాలి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని కఠినమైనటువంటి పరిస్థితుల గుండా మనల్ని నడిపించిన ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయగలిగేటువంటి ప్రార్థన ఏంటంటే, జీవితకాల వ్యక్తి మనం క్షమించేవారుగానే ఉండాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం సుఖముగాను నెమ్మదిగాను జీవించాలి అంటే అనేకుల కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థన ధూపం వల్లే ఆయన సన్నిధికి వెళ్తుంది. మనకు కావలసినటువంటి అవసరతను దేవుడు స్వీకరిస్తాడు. బలి కొండవలసినటువంటి మొదటి లక్షణం ఏమో ప్రతి పాపము దాని మీద వేయటం. రెండో లక్షణం ఏంటంటే, బలిని ఏం చేస్తారు అని అంటే మెడ నరికేస్తారు. చెప్పండి ఏం చేస్తారు? మెడ నరికేస్తారు. మెడ దేనికి గుర్తు? దేనికి గుర్తు? అహం, నేను అనేటువంటి అహానికి గుర్తు ప్రియ దేవుని బిడ్డలారా. మన బలి దేవుడు స్వీకరించాలంటే మనలో ఉన్నటువంటి అహం ఏమైపోవాలి? సమూలంగా నరికివేయబడాలి. నేటి దినాలలో భక్తి కలిగినటువంటి వారు కూడా ఏం పెరిగిపోతూ ఉంది? అహము పెరిగిపోతూ ఉంది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఒక ఆయనతో నేను మాట్లాడుతూ ఉంటే,
ఏమండే మా సంస్థ అంటే ఏమనుకున్నారు? ఏంటంట మా సంస్థ అంటే చూసారా, అంటే భక్తిలో ఏమొచ్చేసింది వాళ్ళకి? భక్తులు ఏమొచ్చేసింది? ఏదో సామెత ఉంది లోకంలో, ఏమంటే ఏదో చెప్పంట, చింతకాయలు డబ్బులు సంపాదించుకుంటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు. దేవుని పిల్లలుగా అహం అనేటువంటి వారుగా మనము ఉండకూడదు. గర్వమంతా పోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. గర్వమంతా మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో, మనలో ఉన్నటువంటి గర్వాన్ని ఎప్పుడైతే సమూలంగా నాశనం చేసుకుంటామో, అప్పుడే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. నెబుకద్నెజర్ రాజు అనుకున్నాడంట, బబులోను తన సామ్రాజ్యాన్ని చూసి, అబ్బా నేను కట్టించింది కాదా, నేను కట్టించగలిగాను, నేను లేకపోతే ఎవరూ కూడా ఈ సామ్రాజ్యాన్ని కట్టించలేరు, నా వలనే జరిగింది ఇది అని అనుకున్నాడు. వెంటనే ఏమైపోయాడు? అడవి పాలు అయిపోయాడు. గర్వం ఉండకూడదండి దేవుని పిల్లలుగా. దేవుని పిల్లలుగా ఎప్పుడు కూడా గర్వం లేకోకుండా ఏమంటే తగ్గించుకుని నెమ్మది కలిగిన వారుగా ఉంటామో, తప్పకుండా కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు. చాలామంది నేను చూస్తూ ఉంటాను ప్రియ దేవుని బిడ్డలారా, గర్వపడిపోతూ ఉంటారు. నా మట్టుకు నేను చెప్పగలను, కొంతమంది నన్ను చూసి అనుకుంటూ ఉంటారు, చైతన్య తలెగరేస్తూ ఉంటాడు రా, చైతన్య కొంచెమో ఏమెక్కువ, గర్వం ఎక్కువ అని అంటూ ఉంటారు. నాకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నా మట్టుకు నేను దేవుని సన్నిధానంలో ధైర్యంగా చెప్పగలిగేది ఏంటి అంటే గొప్ప గురించి నేను ఈ మాట చెప్పట్లేదు కానీ, గొప్ప గురించి చెప్పట్లేదు కానీ, ఏదో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణాన్ని బట్టి ప్రతిరోజు ఎక్కడో చోటకి వెళ్తానే ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఊరికనే కూర్చోవడానికి కాదు, 10 నిమిషాల ప్రసంగానికి కూడా ప్రభువు నన్ను ఏం చేస్తున్నాడు? వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా మనసులో ఏమున్నప్పటికీ కూడా ఎదుటోళ్ళకి కనిపించేటప్పటికి మాత్రం తలదించుకుని ఉంటా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది నటన అనుకోండి, ఏమైనా అనుకోండి, గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలుగా అవతల వ్యక్తి దగ్గర మనం ఎంతైతే అణిగిమనుకుంటామో అవకాశాలు ఆటోమేటిక్గా తప్పకుండా దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని పిల్లలుగా నేను అనే అహాన్ని సంపూర్ణంగా మనము తీసేసుకుందాం. ఏమంటే గర్వం అనే దాన్ని సంపూర్ణంగా మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ బలిని మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? స్వీకరించేవాడుగా ఉంటాడు. మూడవదిగా బలికున్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే చర్మాన్ని ఒలిచేస్తారు. చెప్పండి ఏంటి? చర్మాన్ని. అంటే గుర్తింపు కోల్పోద్ది. అంటే ఇది పశువో తెలియదు, మేకో తెలియదు, గుర్రో తెలియదు, అది ఏంటో తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తింపును కోల్పోద్ది. కనుక దేవుని పిల్లలుగా మనల్ని దేవుడు స్వీకరించాలన్నా, మన బలిని దేవుడు స్వీకరించాలన్నా, మన ప్రార్థన ధూపం వల్లే దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా మనం ఏమై ఉండాలి? మన గుర్తింపును మనము కోల్పోవాలి. నేను కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటాను. కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటే 3 రెక్కల మీద 3 పేర్లు కనపడతా ఉంటాయి. ఎన్ని పేర్లు చెప్పండి? ఎన్ని పేర్లు? 3 రెక్కల మీద 3 పేర్లు కనపడతా ఉంటాయి. ఏం కావాలి పాపం వాళ్ళకి? చెప్పండి, ఏం కావాలి? గుర్తింపు కావాలి. ఏమండి కొన్ని చోట్ల ఏమంటే మా గురించి చెప్పండి అంటాడు. ఏం కావాలి వాళ్ళకి? గుర్తింపు. ఏమంటే గుర్తింపు ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా లోకానికి ఉపయోగపడుతుందేమో కానీ గుర్తింపు కోరుకుంటే దేవుని సన్నిధిలో మాత్రం ఎటువంటి ఉపయోగము లేదు. గుర్తింపు దేవుని పిల్లలుగా ఎప్పుడూ మనం కోరుకోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. గుర్తింపు కోరుకుంటే మన పతనం ఏమైపోద్ది? తప్పకుండా మన దగ్గరికి వచ్చేస్తాయి. చాలా సందర్భాల్లో గుర్తింపు కోసం ప్రాకులాడుతూ ఉంటాం, గుర్తింపు కోసం ప్రయాసపడుతూ ఉంటాం, గుర్తింపు కోసం మనం ముందుకు వెళ్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. గుర్తింపు లేకపోయినా పర్లేదు కానీ మనకి ఇవ్వాల్సిన లెక్క దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఒకసారి కొన్ని రోజుల క్రితం నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక విషయం అడుగుదాం అనుకున్నా. ధైర్యం చేసి వెళ్ళిపోయి మాట్లాడేద్దాం, అడిగేద్దాం అనుకున్నా. నేను ఎంత కష్టపడ్డా, నేను ఎంత ప్రయాసపడ్డా, ఎన్ని చేశానని అడిగేద్దాం అనుకున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఎందుకు నీకు అంత అవసరమా చైతన్య? నీకంత అవసరం వద్దు, నువ్వు చిన్నోడివి, నీకు అంత సాహసం అక్కర్లే, నీకు దేవుడు ఇవ్వాల్సిన లెక్క తప్పకుండా దేవుడు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో గుర్తింపు కోసం ప్రయాసపడతా ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. గుర్తింపు మనకి లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడు మన పక్షాన తప్పకుండా కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు, సమర్థుడు. ఆయన తప్పకుండా కార్యాలు చేస్తాడు. కనుక గుర్తింపు కోసం ప్రయాసపడేవారుగా మనము ఉండక్కర్లొద్దు.
గుర్తింపు కోసం ప్రయాసపడుకోకుండా, గుర్తింపు కోసం ఆలోచన చేయకోకుండా మనల్ని మనం తగ్గించుకుని దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోతే ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మన పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. మూడవదిగా చూస్తే బలికి ఉన్నటువంటి మూడో లక్షణం ఏంటో తెలుసా? ఆ యొక్క బలిని ముక్కలు చేస్తారు. చెప్పండి ఏం చేస్తారు? చెప్పండి ఏం చేస్తారు? ముక్కలు అంటే నలగొట్టబడే వారిగా ఉండాలి. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే నలగొట్టబడే వారిగా ఉంటామో, ఎప్పుడైతే ముక్కలు చేయబడే వారిగా ఉంటామో, దేవుని సన్నిధానంలో నలిగిపోయే వారిగా ఉంటామో, తప్పకుండా మన పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నలిగేటువంటి స్వభావం మనకి ఉన్నట్లే, నలగటానికి ఇష్టపడలేకపోతా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని పని విషయంలో, ప్రార్థన జీవితంలో నలగటానికి ఇష్టపడలేకపోతా ఉన్నాం. మనం ఎప్పుడైతే నలగటానికి ఇష్టపడతామో అప్పుడే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. ఆ ప్రార్థన మాత్రమే ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధికి వెళ్తుంది. ఆ బలిని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు. మొదటిగా ప్రార్థన ఏమై ఉండాలి? చెప్పండి, ఏమై ఉండాలి? ఐక్యత. ఏమండి? ఐక్యత కలిగినటువంటి ప్రార్థన చేస్తే దేవుడు స్వీకరిస్తాడు. రెండోదిగా ప్రియ దేవుని బిడ్డలారా, రెండో ప్రార్థన ఏంటి అంటే పరిశుద్ధతగా ఉండి మన బలిని దేవుడు స్వీకరించేటట్లుగా, అహాన్ని కోల్పోయేటట్లుగా, అనేకుల పాపాలు మన మీద వేసుకునేటట్లుగా, ఏమంటే గుర్తింపును కోల్పోయేటట్లుగా నలగొట్టబడే అనుభవం కలిగిన వారుగా ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మూడవదిగా చూద్దాము. ఇదే మొదటి సమూయేలు 7వ అధ్యాయం 9వ వచనంలోనే కనుక మనం చూస్తే, 9వ వచనంలోనే చూస్తే, ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా. చెప్పండి ఏంటి? ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా. ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే, శామ్యుయల్ క్రైడ్ అంటూ ద లార్డ్ ఫర్ ఇజ్రాయేల్. అంటే శామ్యుయల్ అంట ఇశ్రాయేలీల కొరకు, సమూయేలు ఇజ్రాయేలీల కొరకు కన్నీరు కార్చాడంట. చెప్పండి ఏం కార్చాడు? చెప్పండి ఏం కార్చాడు? కన్నీరు కార్చాడంట ప్రియ దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు జనాంగం కొరకు కన్నీరు కార్చినటువంటి వ్యక్తి సమూయేలు. తన కొరకు తను కన్నీరు కార్చలేదు, తన వ్యక్తిగత జీవితం కొరకు తన కన్నీరు కార్చలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఏమంటే సమూయేలు పిల్లల కొరకు కూడా సమూయేలు ఏం చేయలేదు? కన్నీరు కార్చలే. ఏమండి? తన అనుకునే వారి కొరకు కన్నీరు కార్చలేదు, కానీ సమూయేలు ఇశ్రాయేలు జనాంగం కొరకు కన్నీరు కార్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. రోజునాడు దేవుని పిల్లలుగా మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. ఎంతవరకు మన దేశం కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాం? ఎంతవరకు మన దేశం కొరకు అంగలారుస్తూ ప్రార్థన చేస్తున్నాం? ఎంతవరకు మన దేశం కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం? ఎంతవరకు మన దేశం కొరకు అయ్యో దేవుని రాకడ అది సమీపంగా ఉంది, ఎటు చూసినా సరే యుద్ధకరమైనటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయని చెప్పి ఎంతవరకు మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఇశ్రాయేలీల కొరకు సమూయేలు ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడంట? అంగీకరించెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రార్థన చేయగలుగుతామో ఆ కన్నీరు ఎంతవరకు ఉండాలో తెలుసా? చూడండి ఒకసారి విలాపవాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం. 2:18. యెహోవాకు మొరపెట్టుదురు, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. చాలు. చూడండి, ఇర్మియా భక్తుడు రాసినటువంటి పుస్తకం ప్రియ దేవుని బిడ్డలారా ఏమని రాస్తా ఉన్నాడంటే, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొర్రపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. ఏం చేయాలంట? ఎందుకు అంత కన్నీరు కార్చాల్సి వచ్చింది? ఎందుకు? ఇంకా అంటున్నాడు కదా, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. ఎందుకు అంత బాధ, అంత కన్నీరు కార్చవలసినటువంటి పనేంటి?
నదీ ప్రవాహం వల్లే కన్నీరు కార్చేటువంటి అవసరత వారికి ఏమొచ్చింది? విశ్రమింపనీయకోకుండా, ఏమంటే కంటికి నిద్ర లేకోకుండా, ఏమంటే కంటికి లేకపోతే ఎటువంటి ఆనందం లేకుండా అలసటతోటి ఎందుకు కన్నీరు కార్చాల్సి వచ్చింది అంటే, వారి గురించి దేవుడు అంటాడు, వారంట ఏమంటే భయంకరమైనటువంటి పాపం చేసిన వారంట. చెప్పండి, ఏ పాపము? ఘోరమైనటువంటి పాపాలు చేశారు ఇశ్రాయేలు ప్రజలు. ఏమంటే భయంకరమైనటువంటి పాపాలు చేశారు. సియోను కుమారి, నీ సౌందర్యం అంతా కూడా పోయింది. మునుపున్నటువంటి సౌందర్యం నీకు లేదు, మునుపున్నటువంటి అందం నీకు లేదు, మునుపున్నటువంటి ప్రార్థనా జీవితం నీకు లేదు, మునుపున్నటువంటి యథార్థత నువ్వు కోల్పోయావు గనక నువ్వేం చేయాలి చెప్పండి? నదీ ప్రవాహము వలె కన్నీరు కార్చాలి. నీ కనుపాపలకి ఏమి ఇవ్వకూడదు? అలసట ఇవ్వకూడదు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని రోజుల నుండి ప్రియ దైవ జనాంగమా, ఈ మధ్యకాలంలో నేను ధైర్యంగా చెప్పగలిగేటువంటి మాట ఏంటో తెలుసా? రాత్రిపూట సరిగ్గా భోజనం చేయాలని ఆశ కూడా చచ్చిపోయింది. కారణం ఏంటో తెలుసా? మణిపూర్ రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో, మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం అంతా కూడా అడవిలోనికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో, మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు భయాందోళనలో ఎవరొచ్చి మమ్మల్ని ఏం చేస్తారు అని భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక సేవకుడుగా కంటి మీద కునికెట్టబడుతుంది ప్రియ దైవ జనాంగమా. ఒక సేవకుడిగా తరచుగా ఆ తలంపులు మదిలో వేదన చెందుతూ ఉంటే, తరచుగా ఆ ఆలోచనలు మదిలో ఇబ్బంది కలిగించేస్తూ ఉంటే మనం ఎట్ట తినగలుగుతాం? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే కన్నీరు కార్చగలుగుతామో, దేవుని అయ్యో ఇలాంటి శ్రమలు వచ్చాయే, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కనుక నదీ ప్రవాహము వలె నేను కన్నీరు కార్చగలగాలి. నా కనురెప్పలకి విశ్రాంతి లేకోకుండా, నా కనురెప్పలకి ఎటువంటి సంతోషం లేకోకుండా నేను కన్నీరు కార్చాలి అని చెప్పి మనం ఎప్పుడైతే కన్నీరు కార్చగలుగుతామో అప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రోజునాడు ఎంతమంది కన్నీరు కార్చగలుగుతున్నాం? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇది రోజించే సమయం. ఇర్మియా భక్తుడు అంటాడు కదా, మీరందరూ ఏ విద్య నేర్చుకోండి చెప్పండి? ఏ విద్య నేర్చుకోండి? రోదన విద్య నేర్చుకోవటం మామూలు విషయం కాదు. ఈరోజు పొద్దున్న మా బాబు గారిని చితక కొట్టేశాను, బాగా కొట్టాను. ఎందుకు కొట్టానంటే మొదటి కీర్తన చెప్పట్లేదని కొట్టాను అనమాట. ఏ కీర్తన అంటే నా ఉద్దేశం ఏంటంటే, విద్య నేర్చుకోవటం మామూలు విషయం కాదు. అది రాకపోతే మనకేం పడతాయి చెప్పండి? ఏం పడతాయి? దెబ్బలు పడతాయి. దెబ్బలు తినాలి కానీ నేర్చుకోవాలి, అవమానపడాలి కానీ నేర్చుకోవాలి, శ్రమలు అనుభవించాలి కానీ నేర్చుకోవాలి. నలుగురిలో నిలబెట్టి టీచర్ ఏమంటది ఇప్పుడు? ఎరా నీకు మీ నాన్న ఏం కడుతున్నాడు? నీకు ఫీజు కడుతున్నాడు, మీ నాన్న నీకు ఫీజు కడుతున్నాడు, మీ నాన్న అంత కష్టపడుతున్నాడు, మీ అమ్మ అంత కష్టపడుతుంది, నువ్వేమో చదువుకోకుండా ఇక్కడ యాసాలు ఎత్తే కుదరదు. సమాజం ముందు ఏమవుతుంది? అవమానం ఎదురవుతుంది. విద్య అంటే మామూలు విషయం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక విద్య కష్టపడి నేర్చుకోవాల్సిందే, విద్య నిద్రాహారాలు మాని నేర్చుకోవాల్సిందే. విద్య ఎవరేమనుకుంటారు అని అనుకోకుండా మనం ఎప్పుడైతే విద్యను నేర్చుకుంటామో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే కార్యాలు జరుగుతాయి. కనుక ఈ విద్య ఏ విద్య అంట? ఈ విద్య ఏ విద్య? అంగలార్చే విద్య, రోదన చేసే విద్య మనం నేర్చుకోవాలి. ఆ విద్యలో నిద్ర కూడా మనకేం రాకూడదు, పట్టకూడదు. నిద్ర కూడా పట్టకూడదు. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఐఏఎస్ ఐపీఎస్లు సెలెక్ట్ అవడం కోసం ఏమంటే సపరేట్గా ఒక రూములు రెంట్కి తీసుకుంటారు, సపరేట్గా వెళ్ళిపోతారు. ఏమంటే 12 గంటలు 13 గంటలు 14 గంటలు నిద్రాహారాలు మానుకుని చదువుకొని ఎలాగైనా సరే నేను ఆ జాబుని సంపాదించుకోవాలి. ఆ రోదన అనేది రావాలి, కన్నీరు అనేది రావాలంటే నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే వస్తుందో తెలుసా? నువ్వు ఎంత ఒంటరిగా గడిపితే వస్తుందో తెలుసా? నువ్వు ఎంత దేవునితో స్పెండ్ చేస్తే వస్తుందో తెలుసా? కన్నీరు ఊరకినా ఎవ్వరికి రాదు ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు ప్రభువు సన్నిధానంలో కష్టపడాలి. ప్రభువు సన్నిధానంలో దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఒంటరోడు అయిపోయి కన్నీరు కార్చాలి. అందరినీ పంపించేశాడు యాకోబు, ఒక్కడే మిగిలిపోయాడు ప్రియ దేవుని బిడ్డలారా. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడంట. చూడండి ఒకసారి హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. హోషేయ 12:4 ముగించేస్తాను. హోషేయ 12:4. అతడు దూతతో పోరాడి జయముందెను,
అతడు కన్నీరు విడిచి బతిమాలెను. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఏం చేశాడంట? అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైనను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒంటరోడు అయిపోయాడు. తనతో ఉన్న వారందరినీ పంపించేశాడు. ఒక్కడిగా మిగిలిపోయి దేవుని సన్నిధానంలో నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా, ఆశీర్వదించవా అని చెప్పి కన్నీరు కారుస్తూ ఉన్నాడంట, బతిమలాడుతూ ఉంటారంట. తన కన్నీరు యాకోబుని ఎలా మార్చింది? ఇశ్రాయేలుడిగా మార్చింది. ఈరోజు దేవుని పిల్లగా ఎంతవరకు మనం కన్నీరు కార్చగలుగుతూ ఉన్నాం? ఏమండి, మణిపూర్ ఒకటేనా? ఏమండి, హర్యానా ప్రాంతంలో ఏమండి ఏం చేస్తున్నారో తెలుసా? పోలీసులను కూడా పక్కన పెట్టుకుని భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని పిల్లలుగా మన రాష్ట్రం కొరకు కన్నీరు కార్చే రోజులు వచ్చేసినాయి. మన ప్రాంతం కొరకు కన్నీరు కార్చే రోజులు వచ్చేసినాయి. ఏమంటే ఎక్కడో కాదు, వలసపల్లి అనేటువంటి ప్రాంతంలో దేవుని బిడ్డరా చర్చి కడతా ఉంటే చర్చిను కూడా కట్టనివ్వకోకుండా ఆఫ్ చేసిన పక్కన ధర్మాజగూడెం దగ్గర. కనుక దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే మెలకువగలిగి కన్నీరు కార్చి ప్రార్థన చేసే యోధులుగా తయారవుతామో, మన కన్నులకు విశ్రాంతి లేకోకుండా నదీ ప్రవాహము వలె మనం కన్నీరు కార్చగలుగుతామో, దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కన్నీరు కారుద్దామా? ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. చాలు చాలు చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పై వచనంలో చూస్తే అక్కడ అనేకులు ప్రార్థన చేస్తున్నారంట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అనేకులు ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారంటే, పేతురు చెరసాల్లో ఉన్నాడు. పేతురు చెరసాల్లో ఉంటే అందరూ కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి ఎలాగా? ఆసక్తి. ఎందుకు? పేతురు విడుదలైపోవాలని చెప్పి అందరూ కూడా చాలామంది కలిసి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, భారంతో ప్రార్థన చేస్తున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ చేయటం మంచిదే. ఎంత ప్రార్థన చేసినా పేతురు విడుదల పొందుతాడని చెప్పి సంఘానికి ఏమాత్రం కూడా నమ్మకం లేదు. ఉందంటారా? ఏమైనా ఉందా? అంత ప్రార్థన చేస్తున్నారు, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, భారంతో ప్రార్థన చేస్తున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. కానీ ఎంత ప్రార్థన చేస్తున్నారు కానీ సంఘానికి మాత్రం పేతురు విడుదల పొందుతాడని మాత్రం నమ్మకం లేదు. ఎందుకో తెలుసా? పేతురు వచ్చాడు, తలుపు కొట్టాడు. రోదే అనేటువంటి చిన్నది పేతురు స్వరాన్ని విని వచ్చి వెంటనే చెప్తా ఉంటే రోదేని ఏమంటున్నారో తెలుసా? 15వ వచనం చదవండి. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. ఏమంటున్నారంట? దేని గురించి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళందరూ? అయ్యో పేతురు చెరసాల్లో ఉన్నాడయ్యా, పేతురుకు విడుదల దయచేయని చెప్పి పేతురు కొరకు ప్రార్థన చేస్తే పేతురు విడుదలై వచ్చిన తర్వాత సంఘం అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు పిచ్చోల్లాగా మాట్లాడద్దు. ఎంత బాధ కలిగించేటువంటి విషయం కదా ఇది. ఏమండి, రోదే ఏమాత్రం అనుభవం కలిగింది? అక్కడ ఏమని ఉంటుంది? రోదే అనేటువంటి చిన్నది ప్రార్థనలో అనుభవం లేకపోవచ్చు, ఏమండి సహవాసంలో అనుభవం లేకపోవచ్చు, కానీ తనకున్నది ఏంటో తెలుసా? తనకున్నటువంటి చక్కటి ఆలోచన ఏంటో తెలుసా? ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఇంతమంది అంగలార్చి ప్రార్థన చేస్తున్నారు, ఇంతమంది గొంతెత్తి ప్రార్థన చేస్తున్నారు, ఇంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈ గలిబిలిలో పేతురు వచ్చి ఒకవేళ తలుపు కొడితే ఎవరు వింటారో వినరో, నేనైనా పేతురు స్వరాన్ని గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రార్థించేటప్పుడు మనకు ఉండవలసిన మరొక లక్షణం కనిపెట్టే గుణం. చెప్పండి ఏ గుణం? చెప్పండి ఏ గుణం? కనిపెట్టేవారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ప్రార్థన ఏమైపోయింది? 2 రోజుల క్రితం, నిన్న నేను ఎల్లాపురం ఒక 2 సేవకుల్ని తీసుకెళ్ళా. ఎల్లాపురం 2 సేవకులు, జాన్కుట్టిగా అనేటువంటి సేవకుని, రతన్ ప్రసాద్ అనే 2 సేవకుల్ని తీసుకుని ఎల్లాపురంలో ఒక వ్యక్తికి బాగోకపోతే ప్రార్థన చేద్దామని చెప్పి ఆ సేవకులతో మాట్లాడి తీసుకువెళ్ళా. భారంగా ప్రార్థన చేశారు సేవకులు. నేను ప్రార్థన చేశాం, కన్నీరు కార్చి ప్రార్థన చేశాం. ఆ వ్యక్తికి స్వస్థత రావాలి, దేవుడు ఆ వ్యక్తికి స్వస్థత ఇవ్వాలని చెప్పి భారంగా ప్రార్థన చేశాం. చాలా సంతోషం అనిపించింది.
వాళ్ళు కూడా సంతోషపడ్డారు, ఆ కుటుంబస్తులు కూడా సంతోషపడ్డారు. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఏమండి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు కదా అని ఒక ఆయన అడుగుతూ ఉంటే ఆయనతోటి నేను అన్న మాట ఏంటంటే, ప్రార్థన చేసామండి, మరి దేవుడు ఏం చేస్తాడో. చూసారా, నేను చేసిన ప్రయాస ఏమైపోయింది? కష్టపడ్డానా లేదా? ప్రయాసపడ్డానా లేదా? కన్నీరు కార్చానా లేదా? ఇద్దరు సేవకుల్ని ఏమంటే మళ్ళీ వాళ్ళని అయ్యా నా కొరకు రండి, నా కొరకు ప్రయాసపడండి అని చెప్పి బతిమాలి తీసుకెళ్ళాలా లేదా? డబ్బు ఖర్చు అయిందే లేదా? ఎంత చేసినా కూడా ఒక్క మాటతో నేను చేసినటువంటి ప్రయాస అంతా ఏమైపోయింది? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. నిన్నే చాలా బాధపడ్డాను ఆ మాట అన్నందుకు, చాలా వేదన చెందాను. ప్రభువా దయతో నన్ను క్షమించు, నేను చేసిన పని ఏంటి, నేను మాట్లాడిన మాట ఏంటి అని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ అడుక్కున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఎంత కష్టపడుతున్నాం, పనిలో ఎంత ప్రయాసపడుతున్నాం, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాం, ఎంత కన్నీరు కారుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కన్నీరంతా కూడా కార్యం జరిగే సమయానికి ఏమైపోతుందో తెలుసా? వృధా ప్రయాస. చెప్పండి, ఏ ప్రయాస? వృధా ప్రయాస. ఇంత ప్రార్థన చేస్తున్నారు కదా సంఘం అంతా కూడా, కానీ రోదే మాత్రం వాళ్ళల్లా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, డోరు తెరిచిందంటే డోరు కూడా తెరవలా. ఏమండి, పేతురు స్వరాన్ని విన్నది. ఈరోజు ఆ స్వరాన్ని మనం గుర్తుపట్టగలుగుతున్నామా? ఏమండి, తన ప్రార్థనలో ఏమైందో తెలుసా? రూఢీపరుచుకుంది. ఏమంటుందో తెలుసా ఈ యొక్క రోదే? అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు ఏమైందంట? తను చెప్పింది నిజమని దృఢంగా చెప్పిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే తన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు అని చెప్పి దృఢ నిశ్చయతో చెప్పగలిగింది. ఈరోజు మన ప్రార్థనకి జవాబు వచ్చిందని ఎంత మట్టుకు దృఢంగా చెప్పగలుగుతున్నాం? ఎంత మట్టుకు మనము ఇదిగో నా దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు అని చెప్పగలుగుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. రోదే అనేటువంటి చిన్నది ప్రియ దేవుని బిడ్డలారా కనిపెట్టగలిగిందండి. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఆసక్తి ఉంటే సరిపోదు, కన్నీరు కారిస్తే సరిపోదు, తగ్గించుకుంటే సరిపోదు, అంగలార్పు విద్య నేర్చుకుంటే సరిపోదు. నువ్వు చేసిన ప్రార్థన ఏం చేయాలో తెలుసా? కనిపెట్టే వారంగా మనము ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు తప్పకుండా నా పట్ల కార్యం చేస్తాడని చెప్పి దాని కొరకు కనిపెట్టుకునే వారంగా మనము ఉండాలి. కనిపెట్టుకునే వారంగా ఉంటేనే తప్పకుండా దేవుడు జవాబు ఇస్తాడు. రోదే కనిపెట్టింది ప్రియ దేవుని బిడ్డలారా, జవాబుని పొందుకోగలిగింది. కనుక దేవుని పిల్లలుగా మన ప్రార్థన ధూపం వల్లే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఏం ప్రార్థన చేయాలా? ఐక్యతతో ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. రెండో ప్రార్థన ఏంటి? ఏమండి, పరిశుద్ధాత్మతో ఏమండి ఆ బలిగా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఏమంటే మనము నేను అనే అహం కోల్పోవాలి. అనేకుల పాపాన్ని మన మీద వేసుకుని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. మూడవదిగా సమూయేలు చేసిన ప్రార్థన కన్నీరు కార్చాడు. ఆ కన్నీరు ఎలాగుండాలో తెలుసా? నదీ ప్రవాహము వలె. ఏమంటే ఆ కన్నీరు ఎలాగుండాలో తెలుసా? కనిపాపలకి ఏముండకూడదంట? విశ్రాంతి లేకోకుండా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నాలుగోదిగా ప్రియ దేవుని బిడ్డారా, మన ప్రార్థన కనిపెట్టేదై ఉండాలి. చెప్పండి, ఏ ప్రార్థన? కనిపెట్టే ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు అంటున్నటువంటి మాట, నీ ప్రార్థన ధూపం వలె ఆయన సన్నిధికి వెళ్తుంది. తదుపరి ఏం జరుగుతుందో తెలుసా? ఆయన నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన ప్రార్థన ధూపం వల్ల ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయనకు అది ఏమవుద్దంట? అంగీకారం అవుద్ది. ఈ ప్రార్థన ద్వారా అనేక ఆశీర్వాదాలు మనము పొందుకుందుముగాక. ఈ వాక్యం దేవుడు మనం ఇంట్లో దీవించునుగాక. ఆమెను. కళ్ళు మూసుకు